తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాద్ గాంధీ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన నషాముక్తి భారత్ కార్యక్రమంలో డ్రగ్స్ పై వైద్య విద్యార్థులు యువతకు మంత్రి దిశానిర్దేశం చేశారు. స్కూళ్లు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఇటీవల డ్రగ్స్ కు బానిసలుగా మారడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని, దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా నార్కోటిక్ అధికారులు విద్యార్థులతో డ్రగ్స్ అరికట్టేలా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఆ డిహైడ్రేషన్ సెంటర్లో మనం అక్కడ ఆ పిల్లల్ని పంపించి అక్కడ చూస్తే ఒక జైలు జీవితం లాగా అత్యంత ఇబ్బందికరంగా అత్యంతగా ఒక తల్లిదండ్రులకు నరకం చూపిస్తున్నటువంటి ఆ పిల్ల వాళ్ళు నా పిల్లలు నా కళ్ళ ముందర డ్రగ్స్ తీసుకొని దానికి అలవాటు పడిపోయి మా డ్రగ్స్ నుంచి దూరం చేయాలంటే నా కొడుకును నా బిడ్డను తీసుకుపోయి అక్కడ డ్రగ్స్ సెంటర్లు చేర్పించిన తర్వాత ఒకటే రూమ్లో వచ్చేసి అత్యంత బాధాకరంగా ట్రీట్మెంట్ ఇస్తే తప్ప అందులోకి బయటికి రాదు సార్. సుమారు నెల 2 నెలలు 3 నెలలు అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సార్. అంతకంటే నరకం ఏముండదు సార్ అని చెప్పేసి మా సెక్రటరీ గారు చెప్తున్నారు. దయచేసి రాష్ట్ర మంత్రిగా నేను మనవి చేస్తున్నా, ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మనమందరం కూడా మన పిల్లలు మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మన పిల్లలుగా మనల్ని గొప్పగా చదువుకోవాలని, గొప్పగా మన భవిష్యత్తు ఉండాలని తల్లిదండ్రులు మనల్ని కష్టపడి ఇక్కడ కాలేజీతో మనల్ని చదువుకుంటున్నాం. వారు ఎంతో నమ్మకంతో హైదరాబాద్లో మనం ఉంటున్నాం. మన ఈ యొక్క అలవాటు కానీ ఈ దురలవాట్లకు కానీ మన ఫ్రెండ్ ఎవరు ఒక్కసారి చిన్న వాసన చూడమనడని, ఒక్కసారి ఇట్లా సిగరెట్ తాగమనడం చెప్పిస్తే అది మన జీవితాన్ని మొత్తం, మన కుటుంబాన్ని, మన తల్లిదండ్రులను, మన భవిష్యత్తు మొత్తం నాశనం చేస్తారనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే మేము హైదరాబాద్లో కళామందిలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినాం మా డిపార్ట్మెంట్ ద్వారా. ఎందుకంటే మీకు అవేర్నెస్ రావాలి. ఆ ఒక నష అనేది ఒక డ్రగ్స్ దృష్టికి మీరు పోవద్దు అని చెప్పేసి ఈరోజు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మా సందీప్ సాంజేలియా గారికి వారి ఈ నార్కటిక్ సంబంధించి బ్యూరోగా వారిని ఐజీగా పెట్టేసి, అదేవిధంగా ఎస్పీ గారిని పెట్టేసి ఇక్కడెక్కడెక్కడ మానిటరింగ్ చేసుకుంటా మొన్న ఒక పీజీ చదువుతున్నటువంటి స్టూడెంట్ ఆ డ్రగ్స్ ద్వారా దొరికిందంట. దయచేసి మా స్టూడెంట్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా మినిస్టర్గా, ఎవరు కూడా ఈ డ్రగ్స్ అనే కానీ నష అనే కానీ జోలికి పోవద్దని చెప్పి మీ భవిష్యత్తు కోసం ప్రభుత్వం అందించాలా, మీకు అండగా ఉంటుందని